హాయ్ ఫ్రెండ్స్, తిరుమలలో వెంకటేశ్వర స్వామి కంటే ముందు వరాహస్వామిని ఎందుకు దర్శించుకుంటారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి వైకుంఠం వదిలి భూలోకానికి వచ్చినప్పుడు తిరుమల కొండలు అప్పటికే వరాహస్వామివారి నివాసంగా ఉండేవి. దానర్థం తిరుమలకు అసలైన యజమాని వరాహస్వామివారే అని. దాంతో వెంకటేశ్వర స్వామి తనకొక నివాసం కావాలి అని కొంత స్థలాన్ని వరాహస్వామిని అడిగారు. అప్పుడు వరాహస్వామి శ్రీవారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేంటంటే, నేను నీకు స్థలాన్నిస్తాను, కాని ఇక్కడికి వచ్చే భక్తులు మొదట నన్ను దర్శించుకోవాలి, నీకిచ్చే నైవేద్యంలో మొదటి భాగం నాకే చెందాలి అని కోరుతారు. అది విన్న వెంకటేశ్వరస్వామి చిరునవ్వుతో అంగీకరించి వరాహస్వామికి మొదటి దర్శనం మరియు మొదటి నైవేద్యం దక్కుతాయని చెప్తాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తిరుమలకు వెళ్లే భక్తులందరూ స్వామి పుష్కరంలో స్నానం చేసి మొదట వరాహస్వామిని దర్శించుకున్నాకే శ్రీవారి ఆలయంలోకి వెళ్తారు. ఈ విధంగా చేస్తేనే తిరుమల యాత్ర పూర్తయి శ్రీవారి కృప లభిస్తుందని అంటారు. ఫ్రెండ్స్, గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.